नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय Now officers కొంచెం తీసుకుంటారు. Sir, you please. This is the only day he will be sitting and we will be standing. All of us are standing and he is sitting. Love this stage. రేపటి నుంచి మనం స్థాయిలో లేవాలి. ఈ రోజు అయినా కూర్చోండి ఫోటో గ్రూప్ ఫోటో సార్ కూర్చో ఇప్పుడు ఆఫీసర్ తీసుకుంటాం. పంకజ్ కమాన్ యార్ బీ ఇన్ ద ఫ్రంట్ యార్ కంగ్రాచులేషన్స్. చలా అరవింద్ కంగ్రాట్స్ ఆల్ ద బెస్ట్. We will make him sit on the chair. DFO. Come down. వర్గాల్లో ఆ యొక్క జిల్లాల్లో మరి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తూ మరి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డిలో మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున 2 మరి ఇకో టూరిజం పార్కులు ఓపెన్ చేయడమే కాకుండా ఒక బీట్ ఆఫీసర్ బిల్డింగు, అదేవిధంగా ఒక డిఎఫ్ఓ కార్యాలయము ప్లస్ డిఎఫ్ఓ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ బిల్డింగ్ వచ్చేసి 44 లక్షలతోటి మరి తీసుకోవడం జరిగింది సిఐడి ఫండ్స్లోంచి. అదేవిధంగా బీట్ ఆఫీసర్ యొక్క బిల్డింగ్ వచ్చేసి క్యాంపా ఫండ్స్లో తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఈ బిల్డింగులు 2 కూడా కంప్లీట్ చేయడము మాతోటి ఈరోజు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేను, స్థానిక మంత్రి గారు, మరి ఎమ్మెల్యేలు, అదేవిధంగా చైర్మన్లము అందరము కలిసి మరి జిల్లా అధికారులతో కలిసి ఈ యొక్క బిల్డింగ్లను ఓపెనింగ్ చేసి మరి వాళ్ళకి అంకితం చేయడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఇకో టూరిజము, టెంపుల్ టూరిజము ఈ 3టిని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మరి వారు ఎంతో మరి డైరెక్షన్స్ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. మనకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం కానీ మరి అదేవిధంగా అడవుల నరికివేత కానీ మరి పచ్చదనాన్ని పెంపొందించకపోవడం కానీ మరి బయోడైవర్సిటీ అనేది మనం అది బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ వైపు మనం వెళ్తున్నాము. దానివల్ల మనకి ఎంతో అనారోగ్యాలు, ప్రాణ నష్టము సంభవించడమే కాకుండా వన్యప్రాణులు కూడా ఈరోజు జీవించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఆ విధంగా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మరి మా డిపార్ట్మెంటు నిర్ణయించి ప్రతి ఒక్క అడవి ప్రాంతం ఎక్కడైతే మాది ఉందో దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా మరి అందులోకి అంటే ఇకో టూరిజం డెవలప్ చేసి పచ్చదనంలో 1 గంట సేపు అయినా కూడా ప్రజలు ఉంటే వారికి ఒక మంచి వాతావరణంలో గాలి పీల్చుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు 2 ఇకో వాటిని ఫారెస్ట్ పార్కులను మేము ఓపెన్ చేయడం జరిగింది. ఒకటేమో మరి అమృతవనం ఒకటి, హరిత ద్వారం ఒకటి బొందపల్లిలో. ఈ 2 కూడా ఓపెనింగ్ చేయడమే కాకుండా అందులో కావాల్సిన ఫెసిలిటీస్ సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, పిల్లలను తీసుకొచ్చి మరి వారితో పిక్నిక్ లాగా కూడా గడిపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా రాను లోపల మరి టెంట్స్ వేయడం కానీ ఇంకా ఎక్కువ జనాలు వస్తే అవసరమైతే బిల్డింగ్స్ చిన్న రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు నైట్ స్టే చేయడానికి కూడా మరి అవకాశం కల్పించడము, అదేవిధంగా సఫారీకి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మనము ఈ యొక్క వాతావరణ సమతుల్యం పాటించాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరం కూడా మొక్కలను పెంచవలసిన అవసరం ఉన్నది. మరి ఒక్కొక్కరు ఒక్క మొక్క చొప్పున పెంచినా కూడా కోట్లాది మొక్కలు ఈరోజు మనం పెంచినట్టు అవుతుంది.
కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక గంట సేపు కాదు కదా, ఒక 10 నిమిషాలు కూడా బయట నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే దానికి కారణం మనకు నారాయణఖేడ్లో కూడా నెక్స్ట్ ఇంకొక నెల రోజుల లోపల అది కూడా ఓపెనింగ్ చేయబోతున్నాం ఇకో పార్కులు. కాబట్టి బయట వాతావరణం చూస్తే మనకు అర్థమవుతుంది, గతంలో ఎంత ఎండాకాలమైనా కూడా ఇంత ఎండ ఉండేది కాదు. ఈరోజు ఎండలు ఇలా మండిపోతున్నాయంటే కారణం దానికి పచ్చదనం సరిపోవడం లేదు కాబట్టి ఎండలు మండిపోతూ ఉన్నాయి. కాబట్టి బ్యాలెన్స్ చేయాలంటే అది మనుషులమైన మనకు మాత్రమే సాధ్యం. కాబట్టి అడవులలో ఉన్నటువంటి జంతువులు కూడా ఈరోజు బయటకు వస్తున్నాయంటే అది మనుషుల నిర్లక్ష్యమే. లోపలికి వెళ్ళడము, చెట్లు కొట్టడము, మరి పండ్ల చెట్లు అనేటివి వాటికి లేకుండా చేయడం వలన ఈరోజు కోతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మేము ఆలోచించి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసి మరి వాటిని మళ్ళీ అడవుల్లోకి పంపే విక్రమం చేపట్టబోతా ఉన్నాము. మరి రాబోయే హరితహారంలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా పాల్గొని, ముఖ్యంగా విద్యా సంస్థలు పాల్గొనాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని తెలియజేస్తూ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఏవైతే ఉన్నాయో మరి స్థానిక మినిస్టర్ గారి చేతుల మీదుగా, నా చేతుల మీదుగా, మరి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మరియు లోకల్ డిస్ట్రిక్ట్స్ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు.